హాయ్ ఫ్రెండ్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఇన్వాలిడ్ మరియు వ్యాలిడ్ కేసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. నోట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం అవగాహన కొరకు మాత్రమే చేయడం జరిగింది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. మోడల్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్. వ్యాలిడ్ కేసెస్ ఆర్డినరీ బ్యాలెట్ పేపర్. అభ్యర్థికి ఎదురుగా కేటాయించిన ప్లేస్లో ముద్ర పడినప్పుడు అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. అదేవిధంగా ఫోల్డ్ చేసినప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా చేయడం వలన నాలుగవ అభ్యర్థికి లో కూడా యాంటీ క్లాక్ వైజ్లో పడినప్పుడు ఈ కేసు అనేది వ్యాలిడ్ కేస్ అవుతుంది. నెక్స్ట్, ఒకటవ అభ్యర్థికి ఎదురుగా కేటాయించిన ప్లేస్లో ముద్ర పడినప్పుడు మరియు చెయ్యి యొక్క వేలిముద్ర వేరే ఏ అభ్యర్థి ప్రదేశంలో పడినా సరే అది కూడా వ్యాలిడ్ కేస్ అవుతుంది. సెకండ్ కేసు ఇది. నెక్స్ట్, ఒక అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ముద్రలు పడినప్పుడు అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. అయితే ఆ కేటాయించిన ప్రదేశంలోనే కాకుండా షేడెడ్ ఏరియాలో కొంత భాగం పడినా సరే అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. ముద్రించిన గుర్తు అభ్యర్థికి కేటాయించిన ప్రదేశంలో కొంత భాగము, అదేవిధంగా మిగిలిన భాగము షేడెడ్ ఏరియాలో పడినా సరే అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. అది నాలుగవ కేసు. ఐదవ కేసు, ఇచ్చినటువంటి మార్క్ ఖచ్చితంగా అది ఒకటవ క్యాండిడేట్కి వేశారని మనకి అర్థమవుతుంది. కాకపోతే వేసినప్పుడు ఆ మార్క్ సంబంధించి ఇంకు అనేది సరిగా లేకపోవడం వలన మిగతా ముద్ర అనేది పడలేదని మనం గ్రహించాలి. సో ఇది కూడా వ్యాలిడ్ కేస్ 5 అవుతుంది. ఇన్వాలిడ్ కేసెస్. ఆర్డినరీ బ్యాలెట్ పేపర్. నో మార్క్, ఎవరికి మార్క్ వేయని సందర్భంలో అది ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. అదేవిధంగా ఒక అభ్యర్థికి ఇచ్చిన గుర్తు వేసి మరియు టిక్ వేసిన సందర్భంలో ఇది కూడా ఇన్వాలిడ్ కేస్ 2 అవుతుంది. నెక్స్ట్, ఇచ్చినటువంటి గుర్తును వారు ఏ అభ్యర్థికి వేయకుండా వేలిముద్ర వేసినా సరే అది ఇన్వాలిడ్ కేస్ 3 అవుతుంది. ఇచ్చిన గుర్తును అందరికీ వేసిన సందర్భంలో కూడా అది ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. అంతేకాకుండా ఓటరు తనకిచ్చిన ముద్రతో పాటు సంతకాన్ని పెట్టినప్పుడు అది ఇన్వాలిడ్ కేస్ 5 అవుతుంది. ఇన్వాలిడ్ కేస్ 6. ఓటరు తనకిచ్చిన ముద్రతో పాటు తన యొక్క సీరియల్ నెంబర్ను రాసినా సరే అది ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. ఓటరు ఇచ్చిన ముద్రను ముద్రించకుండా సంతకాన్ని పెట్టినప్పుడు అది కూడా ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. నెక్స్ట్, ఓటరు వేసిన గుర్తులు సందేహాత్మకంగా ఉంటే అది కూడా ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. ఎందుకనగా ఇక్కడ మూడవ అభ్యర్థికి నాలుగో అభ్యర్థికి రెండిటికి కూడా ముద్రించడం జరిగింది. సో ఇది ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. నెక్స్ట్, ఇన్వాలిడ్ కేస్ 9. ఓటరు ఏ అభ్యర్థికి చెందకుండా మధ్యలో షేడ్ ఏరియాలో వేసినప్పుడు అది కూడా ఇన్వాలిడ్ కేస్ అవుతుంది. వ్యాలిడ్ కేసెస్. పోస్టల్ బ్యాలెట్ పేపర్. పోస్టల్ బ్యాలెట్ పేపర్కి సంబంధించి వ్యాలిడ్ కేసెస్. అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టినప్పుడు అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. అభ్యర్థికి సంబంధించి కేటాయించిన ప్రదేశంలో ఒకటి కంటే ఎక్కువ టిక్లు ఉన్నప్పటికీ అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. అదేవిధంగా అభ్యర్థికి సంబంధించి ఒక టిక్ మార్క్ పెట్టి మిగిలిన భాగము షేడెడ్ ఏరియాలో ఉన్నట్లయినా అది వ్యాలిడ్ కేస్ అవుతుంది. ఇన్వాలిడ్ కేసెస్.
పోస్టల్ బ్యాలెట్ పేపర్ టిక్ మార్కును ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఎదురుగా పెట్టినప్పుడు అది ఇన్వాలిడ్ కేసెస్ అవుతుంది. అదేవిధంగా ఎవరికి కూడా కేటాయించిన అభ్యర్థులకు ఎవరికి కూడా టిక్ మార్క్ పెట్టిన సందర్భంలో అప్పుడు కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సందేహాత్మకంగా టిక్ మార్క్ పెట్టినప్పుడు, అంటే ఆ టిక్ మార్క్ ఎవరికి చెందుతుందో తెలియని విధంగా టిక్ మార్క్ పెట్టినప్పుడు అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్, ఓటరు అభ్యర్థికి ఎదురుగా టిక్ మార్క్ పెట్టి మరియు తన యొక్క సంతకాన్ని కూడా పెట్టినా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం అవగాహన కొరకు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.